రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. నా రాజకీయానికి అనుగుణంగా చేస్తాను, అంతేగాని రాజకీయ పరిపాలన అంటే అందరు రాజకీయం అని కాదు. ఒరిజినల్గా రాజకీయం అంటే ఏంటి? ప్రజలకి సంబంధించి రాజీతంత్రం వహించడం, అంటే కష్టాలని జాగ్రత్తగా లోపాలని సెట్ చేయడం ఒరిజినల్ రాజకీయం. రాజకీయం అంటే కానీ దాన్ని అప్పుడేది ప్రతిఘటన సినిమాలో అనుకుంటా డైలాగు ఉంటుంది పరుచూరి బ్రదర్స్కి సంబంధించి, రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని. రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం మన 10th క్లాస్లో అప్పుడు 6th క్లాస్లో అప్పుడు విన్న డైలాగ్ ఇప్పటికది మైండ్లో ఉండిపోయింది. రాజకీయం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అని చెప్పేసి. అది ఇన్ని సంవత్సరాలైనా ఓపెన్ గా ఉంది, ఇప్పుడు ఇంకా మరింత ఓపెన్ అయింది. అప్పుడు ఇంకా రాజకీయాల్లో కాస్త నడుస్తుంది. కొన్ని పాలన డైలాగ్ గుర్తు చేస్తుంటాయేమో. వీళ్ళనే కాదు, గత 10-15 ఏళ్ల నుంచి దేశ పరిస్థితి ఏంటంటే రాజకీయం అంటే స్వార్థం, అసలు జవాబుదారీతనం లేకపోవడం, అవగాహన రాహిత్యం కాదు, అహంకారపూరితం అనే రూట్లోకి వచ్చేసాం. నైతికత చచ్చిపోయింది, నైతికతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రౌడీజాన్ని గొప్పగా చెప్తున్నారు, ఫ్యాక్షనిజాన్ని గౌరవంగా చెప్తున్నారు, అవినీతి అనేటటువంటి తప్పదు అని మనల్ని కన్విన్స్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు పాపం పోలీసు ఏం చేస్తాడు? ఇవాళ రోజున పోలీసు అదేదో 4